సినిమా చంద్రబాబు నాయుడు గారు వాయిస్ లో చెప్తే ఎలా ఉంటుంది? ఇవాళ చూస్తే వార్ 2 ఎన్టీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నారు స్క్రీన్ మీద చూస్తే. తమ్ముళ్ళు ఒకటే చెప్తున్నాను, ఈ సినిమా బ్రహ్మాండం హిట్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎన్టీఆర్ గారు యాక్షన్ చూస్తే ప్రతి ఒక్కరు సీట్లో నుంచి లేసి ఖచ్చితంగా అల్లాడిస్తారు మూవీ, డౌటే లేదు. అదే బాలకృష్ణ గారు చెప్తే ఎలా ఉంది? ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క చూస్తారు. మన ఎన్టీఆర్ గారు మూవీ చూసినప్పుడు ఆయన చేసే యాక్షన్ చూస్తే దబిడి దుబిడే, ఒక్కొక్కరికి శివతాండం చేసినట్టు డాన్సులు ఫైట్లు అబ్బో ఇరగ తీసేస్తారు. అలా ఉంటుంది. ఏదైనా పదం పుట్టిందంటే అది మా ఎన్టీఆర్ ద్వారానే పుట్టింది. ఇంకా దానికి ఏదో ఆప్షన్ ఏమీ లేదు. కొత్తగా మాసు అనే ఏది లేదు. మాస్ హీరో ఎవరైనా ఉన్నారు టాలీవుడ్ లో అంటే అది ఎన్టీఆర్ ఒక్కడే. 2015 ఓన్లీ బ్లాక్ బస్టర్లే. మాకు ఇంతవరకు డిజాక్టర్ లేవు. మాకు తెలిసినంత వరకు రావని మేము ఆశిస్తున్నాం. అంటే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అది గిట్టని వాళ్ళు ఎన్నో చేస్తుంటారు. మేము అవి పట్టించుకొని మేము దాని వెనక్కి తిరగలేమండి. మేము ఎంతసేపు సంఘ సేవలు చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తాడు ఎన్టీఆర్ నార్త్ లో? ఇప్పుడు చూస్తారు కదా, ఎంట్రీనే ఈ వైభవంగా ఉంటే నెక్స్ట్ ఏదైనా మూవీ చేస్తే పరిస్థితి ఏదో చూడండి. మీరే డ్రాగన్ చూస్తారు కదా, మీరే ఈ వైపు ఎలా వెళ్తుందో మీరే చూడండి. ఇండియా లెవెల్లో ఉంటుంది మా సినిమా. అంటే నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది ఎన్టీఆర్ కి. అన్ని లాంగ్వేజ్లు మాట్లాడే హీరో ఎవరన్నా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడంటే అది మా హీరోనే. గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని మరీ చెప్తాం మేము. ఆ లుక్స్, ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది అన్న? న్యూ లుక్ కదా అది, ప్రత్యేకంగా ఆయన కోసమే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. మూసాపేట ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఏం చెప్తావు ఎన్టీఆర్ అన్నకు? నేను పుట్టింది ఎన్టీఆర్ అభిమాన్గా, పెరిగేది ఎన్టీఆర్ అభిమాన్గా, మరొక జన్మ అంటూ పుట్టింటే కూడా పుట్టేది ఎన్టీఆర్ అభిమాన్గానే. అది నా కొటేషన్ ఫస్ట్ సినిమా నుంచి అక్కడే ఉంటుందండి, బ్యానర్ పైన ఉంటుంది. నేను బతుకున్నంత వరకు అదే ఉంటుంది. అది కూడా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మనకు టాలీవుడ్ బతకాలంటే అన్ని సినిమాలు హిట్ అవ్వాల. ఈ హీరో తక్కువ ఆ హీరో ఎక్కువ అని మాకేం లేదు. మా హీరో సినిమా బాగుండాలని కోరుకుంటాము. పక్క హీరో సినిమా కూడా ఆడాలి. కదా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే అన్న అసలు మాస్ లుక్లో ఎట్లున్నాడో చూశారు కదా. అసలు ట్రీజర్ అయితే కింపి పడేసింది, అసలు మామూలు లేదు. అసలు చూస్తుంటే గసగస వణుకుతుంది అనమాట. ఆయన ఇట్లా కనపట్టుకొని ఇట్లా అంటున్నాడు, ఇక్కడ మనకు షేక్ అయిపోతుంది, మన పక్కనే కాలుస్తున్నాడా అన్నట్టు వైబ్ ఉంది. నెక్స్ట్ ఈ మూవీతో వేరే మూవీ దేనికి ఇంకా కంపారిజన్ లేదన్న. నెగిటివ్ పిఆర్ టీమ్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది ఒక యాక్టర్ వెనకాల. అట్లా ఒక నెగిటివ్ ఉందన్నమాట. ఏం లే అన్న, ఒక అవులేగాడు లాస్ట్ టైం కబాలి అని సినిమా తీయించిండు, ఏమైంది? అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ అయిపోయింది. ఆయన ఫ్రెండ్ గారు ప్రొడ్యూసర్ అంట, దాన్ని లేపడానికి హెలికాప్టర్ మీద కూడా పేర్లు వేయించుకున్నాడు. ఏమైంది? అందరినీ ముంచడానికి తప్ప మరి దేనికి లేదన్న. అట్లాంటి లఫూడ్ గల సినిమాలకు వెళ్ళకండి, అందరినీ ఆదరించే సినిమాలకు వెళ్ళండి. హ్యాపీగా మంచి మంచి సినిమాలు చూడండి. ఏం లే, బుక్ మై షోలో పెట్టినప్పటి నుంచి గంటకు 30,000 టికెట్లు దిగుతున్నాయి. అంటే ఊచకోత ఎట్లుందో అర్థం చేసుకోండి. మామూలు ఊచకోత కాదు అది. 30,000 టికెట్లు గంట కంటే. నిన్న నైట్ 12:30 అప్పుడు బుక్ మై షో మళ్ళీ రీఅనౌన్స్మెంట్ చేసిండు, మేము ఈ స్పీడ్ని తట్టుకోలేకపోతున్నాం వార్ 2 అని. అంటే ఆల్రెడీ వార్ షూర్ అయిపోయింది బుక్ మై షో మీద. వాళ్ళ సర్వర్లు కూడా తట్టుకోలేకపోతుంది ఆ స్పీడ్ని. సో సినిమా ఎట్లా ఉందంటే ప్రీమియర్స్ ఆల్రెడీ పడ్డాయి. ప్రీమియర్స్లో ఎట్లా ఉందని ఆల్రెడీ ఒక టాక్ వచ్చింది. సో ఫుల్ టాక్ అనేది ఒక 1 అవర్లో రివీల్ అయిపోతుంది. ఆల్రెడీ అందరు షోలకు వెళ్తున్నాం. సో సినిమా ఘన విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.